అధికారంలో ఉంటే ఏ చిన్న పదవైనా సరే భలే డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ సొంత క్యాడర్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకోవచ్చు. పార్టీలో కీలకమైన జిల్లా సారథి పదవి అంటే అన్ని నియోజకవర్గాలపై ఆధిపత్యం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి మంత్రైనా జిల్లాలో సొంత నియోజకవర్గానికి పరిమితం. అదే జిల్లా అధ్యక్షుడికి అన్ని నియోజకవర్గాలపై పెత్తనం, పర్యవేక్షణ బాధ్యతలుంటాయి. అందుకే కాబోలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా సారథి పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకుని పదవి దక్కించుకునేందుకు ఆ జిల్లా నేతలు చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్గా మారాయట. ఇంతకు అది ఏ జిల్లా, ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఈ స్టోరీలో చూద్దాం పదండి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటి పోస్ట్. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత చరిత్ర, సీనియారిటీ, అంగబలం, అర్ధబలం చూసి పదవి ఇస్తామంటే కాదన్న వాళ్లే ఇప్పుడు తమకంటే తమకు అని పార్టీ పెద్దల వద్ద వేడుకుంటున్నారట. దాదాపు ప్రాధేయపడుతున్నారని చెప్పుకున్నా అతిశయోక్తి కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పార్టీ సారథి పగ్గాలు చేపట్టేందుకు ఆశావహులు సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి నెలకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికార పార్టీ అధ్యక్ష పదవికి భారీ డిమాండ్ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలపై అనేక మంది సీనియర్ల కన్నుపడింది. స్థానిక సంస్థల ఎన్నికలొస్తే పోటీ చేసే వారంతా డీసీసీ అధ్యక్షుడి నుంచి బీఫారం తీసుకోవాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు త్వరలో ముంచుకొస్తుండటంతో ఈ పవర్ఫుల్ పోస్టు కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ పెద్దలు పెదవి విప్పకపోవడంతో స్థానిక ఎన్నికలు వచ్చేలోపే కొత్త డీసీసీ అధ్యక్షులను నియమిస్తారా లేక పాతవారిని కొనసాగిస్తారా అని ఆరా తీస్తున్నట్లు టాక్ జరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడోసారి కేంద్రంలో అధికారం దక్కించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోగా రాష్ట్రంలో తామే సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని తహతహలాడుతోంది. స్థానిక ఎన్నికల్లో టికెట్ కేటాయించి బీఫామ్ ఇవ్వాల్సిన జిల్లా అధ్యక్షులను, గట్టి వ్యక్తులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు టాక్ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కొత్తవారికి ఇవ్వడంతో లోకల్ బాడీ ఎన్నికలకు ముందే కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందనే అంచనాతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హైకమాండ్ పెద్దలు కూడా త్వరలో కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని సంకేతాలు ఇస్తుండటంతో ఆశావహులు హడావుడి చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాల్లోనూ తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు డీసీసీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు ఉధృతం చేశారట. ఎక్కడకు వెళ్లినా, ఏ జిల్లాలో చూసినా కొత్త డీసీసీ అధ్యక్షుడయ్యేది ఎవరు, ఏ జిల్లాలో పాతవారే కొనసాగే ఛాన్స్ ఉందన్న చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తిరుగులేని పార్టీగానే కొనసాగుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ చత్తా సాటి ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కావడంతో 100% జిల్లా పరిషత్ పీఠాలతో పాటుగా అన్ని మండలాలను కూడా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కృత నిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తన సొంత జిల్లా కాబట్టి ఉమ్మడి జిల్లాలో పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా అధిష్టానంలో తన పలుకుబడి, పరపతిని పెంచుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా ముఖ్యమంత్రి ప్రాధాన్యత పార్టీలో ఏమాత్రం తగ్గలేదు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇంకా పాతవారే డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారిలో కూడా చాలా మందిని మార్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట్లతో పాటు ఓడిన చోట్ల కూడా పార్టీ పరిస్థితిని విశ్లేషించి డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుల మార్పు ఖాయమని తెలుస్తోంది. ఇక వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి వర్గీయుడుగా, ముద్రపడ్డ రాజేంద్ర ప్రసాద్ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డి తన వర్గానికి చెందిన నాయకుడు డీసీసీ అధ్యక్షులుగా ఉండాలని యోచిస్తున్నారట. అలాగే జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇప్పుడు డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అక్కడ కొత్తవారు వస్తారు. అలాగే నారాయణపేటలో మాత్రం ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి ఉండడంతో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న జి మధుసూదన్ రెడ్డి దేవకరుద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మార్పు అనివార్యంగా మారడంతో జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులంతా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారట. వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్లు డీసీసీ అధ్యక్ష పీఠంపై కన్నేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేసులో నిలిచిన ఆశావాహుల్లో సిరాజ్ ఖాద్రికి ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి అండదండలున్నాయి.
ఎన్పీ వెంకటేష్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ ద్వారా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్లకు సీనియర్ నాయకులుగా గుర్తింపు ఉంది. జిల్లా అధ్యక్ష పదవికి మైనారిటీ నాయకులను ఎంపిక చేయాలనుకుంటే సిరాజ్ ఖాద్రికి పక్కా అని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా కారణాలచే సిరాజ్కు డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోతే ఖచ్చితంగా మరో మంచి అవకాశం ఉంటుందని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినట్లు టాక్ ఉంది. ఇక ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్లకు సీనియర్ నాయకులుగా గుర్తింపు ఉంది. జిల్లా అధ్యక్ష పదవికి మైనారిటీ నాయకులను ఎంపిక చేయాలనుకుంటే సిరాజ్ ఖాద్రికి పక్కా అని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా కారణాలచే సిరాజ్కు డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోతే ఖచ్చితంగా మరో మంచి అవకాశం ఉంటుందని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినట్లు టాక్ ఉంది. ఇక ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్ లిద్దరూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారే. జిల్లాలో వారి సామాజిక వర్గం ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో వారికి బలమైన సామాజిక వర్గం అండదండలున్నాయన్న చర్చ నడుస్తోంది. వినోద్ కుమార్ తన సోదరుడు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మరో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి ప్రయత్నిస్తున్నారని టాక్. వినోద్ గత 3 దశాబ్దాలుగా పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు ఉంది. ఏదైనా రాష్ట్ర కార్పొరేషన్ పదవి కావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. కానీ మరో 2 ఏళ్ల పాటు ఆ పదవి వచ్చే అవకాశం లేదని హైకమాండ్ పెద్దల్లో ప్రచారం జరుగుతుండటంతో ముందుగా డీసీసీ అధ్యక్ష పదవి చేపట్టామని అధినాయకత్వం సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్టానం పెద్దల సూచనకు ఈయన తన అంగీకారం కూడా తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. నాగర్ కర్నూల్లో కూడా డీసీసీ అధ్యక్షునిగా ఉన్న వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఇక్కడ కూడా మార్పు అనివార్యంగా కనిపిస్తుండటంతో పెద్ద సంఖ్యలోనే ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం ఇదే జిల్లాలో ఉండడం వల్ల ఆయన నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. అందుకే కాబోలు దీనిపై ఎవరూ పెదవి మెదపడం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేవీఎన్ రెడ్డి పేరు ఖరారు చేయవచ్చని టాక్ జరుగుతోంది. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మంత్రి జూపల్లి అనుచరులలో ముఖ్యమైన రామచంద్రరావు, ప్రతాప్ గౌడ్లు డీసీసీ అధ్యక్ష పీఠం కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. ఇక అచ్చంపేట నుంచి వంశీకృష్ణ విజయంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాసరావు రేసులో ఉన్నారు. నాగర్ కర్నూలులో 4-5 మంది నాయకులు డీసీపీ పీఠంపై కన్నేసినా సీఎం రేవంత్ నిర్ణయం మేరకే ఫైనల్ అభ్యర్థి ఖరారవుతారని తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఆయన గెలిచాక ఎమ్మెల్యేతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చారు. కానీ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న సరిత తిరుపతయ్య వర్గీయులు డీసీసీ పీఠం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆలంపూర్, గద్వాల్ నియోజకవర్గాలతో కూడిన జిల్లాలో ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకుడికి డీసీసీ పదవి ఇవ్వాలని సీనియర్ నేత సంపత్ గతంలో గట్టిగా డిమాండ్ చేశారు. ఎలాగూ గద్వాల్లో 2 నాయకుల మధ్యన పార్టీ నలిగిపోతోంది. సరిత బండ్ల వర్గీయులకు ఎవరికి ఇచ్చినా తీవ్ర అసంతృప్తి వస్తుండటంతో ఈసారి ఆలంపూర్ నాయకులకే డీసీసీ పీఠాన్ని కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందట. అందులో భాగంగా ఇటీవలే ఆలంపూర్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరారు. తాను సూచించిన వ్యక్తినే డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని క్లారిటీ రావడంతో మంచి ఇమేజ్ ఉన్న బీసీ వర్గీయులకు కేటాయించాలని భావిస్తున్నారట. షేక్ షావలి ఆచారి లేదా మరో మున్నూర్ కాప్ నాయకుడిని ఎంపిక చేయాలని సంపత్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వనపర్తిలో మాత్రం చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం చిన్నారెడ్డి వర్గీయులు రాజేంద్ర ప్రసాద్ డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే మెగారెడ్డితో అస్సలు సరిపడటం లేదు. చిన్నారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో మెగారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెరిగినట్లు కనిపిస్తోంది. కనుక డీసీసీ పదవిని మెగారెడ్డి వర్గీయులకే కట్టబెడతారని టాక్. ఎమ్మెల్యే మెగారెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న వెంకటేష్ లేదా చీర్ల చందర్లను పరిగణలోకి తీసుకుంటారని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ఉండడంతో ఆయన్ని ఎంపిక చేస్తే కొంత ఇతర నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. చిన్నారెడ్డి కూడా తన వర్గానికి చెందిన నాయకులనే డీసీసీ పీఠంపై కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులను ధైర్యంగా ఎదుర్కొన్న న్యాయవాది కిరణ్ కుమార్ లేక సత్యనారాయణ రెడ్డిలో ఒకరిని డీసీసీ అధ్యక్ష పదవి వచ్చేలా చిన్నారెడ్డి ప్రయత్నిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రశాంత్ కుమార్ రెడ్డినే కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ డీసీసీ అధ్యక్ష పదవి చాలా పవర్ఫుల్ గా మారింది. అందరికీ బీఫామ్ ఇచ్చే పవర్ ఉంటుంది. కాబట్టి ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదట. పార్టీ అధిష్టానం ఎవరిని అందలం ఎక్కిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూద్దాం.